రాష్ట్రంలో గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చూశారు. గత ప్రభుత్వం ఉంది ఒక పంద అయితే ఇప్పుడు ఒక పంద. మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సంక్షేమాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. నిజంగా ప్రజలు సంక్షేమాలకి, ఉచితాలకి ఎక్కువ అలవాటు పడ్డారా? డెవలప్మెంట్ కూడా కావాలంటారు. ఇప్పుడు లాస్ట్ టైము పథకాలు అనేది పెట్టడానికి చాలా పెట్టాడు. బట్ పెట్టిన వాటికి గీయటం కోసం అప్పులు చేశాడు, జీతాలు సరిగ్గా ఇవ్వకుండా అన్నీ చేసి పథకాల మీద జనాలను ఏదో మభ్య పెట్టాడు, కానీ పథకాలు అనేది అందరికి ఇవ్వలేదు సరిగ్గా. మరి ఈసారి గవర్నమెంట్ మరి వీళ్ళు రావడానికి మరి వీళ్ళు కూడా మరి ఏం చేస్తారు? జనాలు అలా ఉన్నప్పుడు ముందు జనాలు మారాలి. జనాలు మారకుండా మాకు ఎంతసేపు పథకాలు కావాలంటే తిరిగి కూర్చోవడానికి జనాలు అలవాటు పడిపోతే ఇంక పని ఏం చేస్తారు? మన పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్కి డిఫరెన్స్ ఏంటంటే వీడు పథకాలు ఇచ్చి జనాల్ని మేపి సోమరిపోతుందని చేస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? జనాలకి పని అభివృద్ధి చేసి వర్క్ ఇస్తే వర్క్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద ఎవరు మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనేది ఆయన అభిప్రాయం. అది ఆయన చేస్తున్నారు. ముందుసారి అదే చేశారు ఆయన. కానీ జనాలకి అది ఇదవ్వక వీడిని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నారు. మొత్తం ఆ రాష్ట్రం అంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈసారి ఆయన ఏం చేశారంటే తెలివిగా అటు పథకాలు ఇస్తూ ఇటు అభివృద్ధి రెండు ఒకేసారి ఆయన నడిపించడానికి ఆయన అనుభవం అంతా ఆయన ఇక్కడ పెడుతున్నారు అనమాట ఈసారి మన ఆంధ్రప్రదేశ్ మీద. ఒక విషయం అయితే కూడా మాజీ ప్రభుత్వాలు కొంచెం దాని మీద వాగ్వాదం చేస్తున్నాయి. ఏంటి అంటే కనుక ఎన్టీఆర్ విగ్రహం నీరుకొండ అమరావతి ప్రాంతంలో ఒక 300 అడుగుల ఎత్తులో పెడతామంటున్నారు. దానికి ప్రజాధనం 1750 కోట్లు ప్రజాధనమా లేకపోతే పార్టీ ధనమా చెప్పాలి అంటున్నారు. పార్టీ వాళ్ళు క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ₹1 చొప్పున ఇచ్చినా కానీ సరిపోతుంది అంటారు. అన్న ఇప్పుడు మనం ఇప్పుడు ఏ నాయకుడి విగ్రహం పెట్టుకోవాలన్నా ఎవరో ఒకరు ఖర్చు పెట్టాల్సిందే. అది ప్రజలదా ఏదా అనేది సెకండరీ థింగ్. ఇప్పుడు ఆ లెక్కకు వస్తే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఉందన్న, ఇప్పుడు అక్కడ పెట్టారు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు. దానికి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు మన తెలంగాణలో విగ్రహం చూసుకుంటే తెలంగాణ విగ్రహం పెద్దది ఆంధ్రప్రదేశ్ విగ్రహం కన్నా, కానీ దానికన్నా దీని ఖర్చు ఎక్కువైంది. ఇప్పుడు విగ్రహం పెట్టడం తప్పు కాదు, దానికి ఖర్చు చేయడం తప్పు కాదు, కానీ రూపాయి దగ్గర ₹10 మింగేయడం అనేది తప్పు. వాళ్ళ వాదన ఏంటంటే అన్న ఇవే డబ్బులు మెడికల్ కాలేజీలకు ఉపయోగించవచ్చు అనేది వాదన. దానికి పీపీపీ ఉందిగా అంటున్నారు. ఇప్పుడు ఒక విగ్రహం పెట్టినంత మాత్రాన ఇప్పుడు అక్కడ నష్టమేం లేదు కదన్నా. ఇప్పుడు విగ్రహం పెడితే తప్పే ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు లేవా? ఏ విగ్రహాలు లేవు. ఇప్పుడు ఒక విగ్రహం పెట్టడం వల్ల ఇంతలోనే ఏం తక్కువైపోతుంది, ఏం ఎక్కువైపోతుంది? అక్కడ పెట్టడంలో తప్పే ఉంది నన్ను అడిగితే. పెట్టడం తప్పు కాదు. ఇప్పుడు అయ్యేది ₹10 అయితే ₹1000 మింగకూడదు. ఇప్పుడు పొలిటికల్ అన్నాక డబ్బులు తింటారన్న. ఎందుకు? ఓటుకు నోటు అనేది మనుషులు ఇక్కడ మనం తీసుకోవట్లేదా? ఎలక్షన్ వచ్చినప్పుడు మరి దానికి డబ్బులు కావాలంటే మరి వాళ్ళు ఇప్పుడు మనమే పొలిటికల్ వాళ్ళని అట్లా తయారు చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే మంచి అదవలను ఎత్తుక్కోవాలనుకుంటా నేను. కాకపోతే టీడీపీ గవర్నమెంట్ ఏంటంటే డబ్బులు మింగుతున్నారని వాళ్ళు అంటున్నా, బట్ అభివృద్ధి అనేది కనబడుతుంది, అన్నీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ అన్ని ఇదవుతున్నారు, పనులు పర్ఫెక్ట్గా ఉంది గవర్నమెంట్, ఎక్కడా కూడా రాంగ్ లేదు. దావోస్ పర్యటనకు మరోసారి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇటుపక్క లోకేష్ గారు, ఇటుపక్క చంద్రబాబు గారు. ఈ కంపెనీలు వస్తే మనకి రేపు క్యాపిటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, దాంతోపాటు ఇటుపక్క జాబులు కూడా అవుతాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే అన్న, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆయన తిరిగి తీసుకొచ్చి అన్నీ చేసి పెడుతున్నారు. ఉద్యోగాలు ఇవన్నీ కాదన్నా, వస్తాయా రావా అనేది పక్కన పెడదాం. ముందు దానికోసం శ్రమిస్తున్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కిందటిసారి ఎంతసేపుడికి కులచిచ్చు అనేది ఒకటి లేపారు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది బాగా లేపేసి దాని మీద ఏదో ఒక ఇష్యూ మీద జనాల్ని ఉన్న 5 సంవత్సరాలు డైవర్ట్ చేసుకుంటూ కాలం గడిపేసి డబ్బులన్నీ తినేసుకుంటూ ఎక్కడే అభివృద్ధి లేకుండా చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఎక్కడో ఒకటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తున్నారుగా. ఇప్పుడు ఒకసారి కాదు 10 సార్లు వెళ్ళినప్పుడు ఒకసారి కాదు ఒకసారన్నా ఏదో ఒకటి వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు ఎవరో ఒకరికి అది ఉపయోగపడింది కదా. దానిలో తప్పే ఉంది, వెళ్ళడంలో వస్తుంది, లాభం ఉంటుంది కదా. ఫైనల్గా 2029లో యంగ్ లీడర్స్ ఏమైనా ఫామ్లోకి రావచ్చు. ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాదంటలేదు, కొంచెం వయసు రీత్యా చూసుకున్నా రేపు నెక్స్ట్ తరానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఈ పాటికి లోకేష్ గారిని ప్రిపేర్ చేస్తుంటారు. లోకేష్ గారు కిందటిసారి పాదయాత్ర చేసినప్పుడు అట్లా అన్నప్పుడు ఆయన్ని మనం చూసాం డిఫరెన్స్ ఏంటనేది అప్పటికి ఇప్పటికి. సో లోకేష్ గారు ఖచ్చితంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను పవన్ కళ్యాణ్ అభిమాని మూవీ పరంగా, పొలిటికల్ పరంగా టీడీపీ. కానీ అట్ ది సేమ్ టైము మనం జస్టిస్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు ఏ క్యాడరు లేకపోయినా పెట్టాడు, నిలబడ్డాడు, పార్టీ కోసం నిలబడ్డాడు, జనం కోసం నిలబడ్డాడు, కార్యకర్తల కోసం నిలబడి అలా నిలబడ్డాడు. 10 సంవత్సరాలు ఏమీ లేకుండా స్వయంగా నిలబడటం అనేది అది గ్రేట్ థింగ్. ఒక పొలిటికల్ లీడర్గా పవన్ కళ్యాణ్ అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. చూస్తే మాజీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ యొక్క జనవరి అనంతరం కూడా బస్సు యాత్రలతో మరొకసారి ప్రజల్లో ఉంటారంటున్నారు. ఓడిపోయిన చోట గెలవాలి కాబట్టి
పాత నియోజకవర్గాలు కానివ్వండి, ఓడిపోయిన నియోజకవర్గాల్లో బలోపేతం చేద్దాం అంటున్నారు. ఇదేమన్నా వర్కౌట్ అవ్వచ్చా, లేకపోతే ఎలా ఉంటుందంటారు? ప్రజలు ఆకర్షణ మళ్ళీ అటు మళ్ళీ అంటారా? నా ఇప్పుడు జగన్ ఎంత చేసినా సరే ప్రయోజనం అయితే ఉండదని ఈసారి నా ఫీలింగ్ అన్న. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూశారు. ఇప్పుడు కిందటిసారి మాకు తెలిసిన చాలా ఎంప్లాయీస్ అవనండి, ఆర్టీసీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా కిందటిసారి జగన్కి వేశారు ఓటు, జగన్ ఏదో చేస్తాడని. కానీ తెలుసుకున్నారు ఏం చేశాడు, ఎంత టార్చర్ పెట్టాడు, ఎన్ని చేశాడు అనేది చాలా ఉన్నాయి జగన్ పెట్టి. సో ఆటోమేటిక్గా ఎవరు కూడా ఓట్ అనేది ఈసారి వేయరన్న జగన్కి. వేస్తే గీస్తే కొంచెం అభిమానం ఉన్నవాళ్ళు, కొంచెం తెలియని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్లో కూడా ఇవాళ వాళ్ళకు కూడా అవగాహన అనేది బాగా వస్తుంది. ఏంటి మనం ఎలా మోసపోతున్నాం అనేది ఇంట్లో ఉన్న పిల్లలు చెప్తున్నారు, పేరెంట్స్ కూడా. సో నాకు తెలిసినంత వరకు 70-80% జగన్కి అయితే ఎవరు ఓటేరన్న. కాకపోతే ఎక్కడో అభిమానం పిచ్చి అలా ఉన్నవాళ్ళు మాత్రం జగన్కి ఓటింగ్ అనేది వేస్తారు. కూటమిలో వాళ్ళు ఎవరూ కూడా తప్పులు చేయడానికి ఆయన ఒప్పుకోడు. అది కాకుండా ఈ అభివృద్ధి అనేది కూడా స్లోగా చాలా బాగా జరుగుతూ ఉంది. ఎటువంటి ఇవి అయితే నాకు కనబడలేదు. 15 ఏళ్ళు ఆయన వద్దు చెప్పాడు. ఎందుకంటే ఒకసారి చెప్పాడు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూకటిపేళ్లతో తొక్కి పడేస్తానన్నాడు. అలాగే చేశాడు. ఈ 15 ఏళ్ళు నేను ఉంటాను అని హామీ ఇస్తున్నాడు. ఆయన అధికారం కోసం పాకులాటలేదు, ప్రజల కోసం చేయడానికి వచ్చిన నాయకుడు, నిజమైన నాయకుడు. చేయాలి.